కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నా చేతిలో ఉన్న ఈ ఆర్ట్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఎస్, చిన్నప్పటి నుంచి పిల్లలకు చదువుతో పాటు వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేస్తే ప్రతి కిడ్ వండర్ క్రియేట్ చేస్తాడు అనటంలో ఎలాంటి డౌట్ లేదు. సో నేనైతే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఏదైనా వాళ్ళు అద్భుతంగా టాలెంట్ చూపిస్తే కనుక మనం సూపర్ కిడ్స్, వండర్ కిడ్స్ అంటూ ఉంటాం. నేనైతే ఇప్పుడు మీకు ఒక సూపర్ బ్రదర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. అట్ ఏజ్ ఆఫ్ అంటే 10 years అప్పుడే మంచి మంచి పెయింటింగ్స్ వేస్తూ ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి, అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కావచ్చు, లేకపోతే జాతీయ స్థాయిలో సూపర్ కిడ్ రికార్డ్ని కూడా క్రియేట్ చేసిన సిద్ధార్థ రిషి ఇక్కడ తన పెయింటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. హలో మా, హాయ్. ఎస్, ఇక్కడ ఇంకో బ్రదర్ ఉన్నారు, తను సాయి శ్రేయస్. సో తను ఇప్పుడు ఇంటర్ 2nd year. ఈరోజే రిజల్ట్స్ వచ్చాయి, అందుకే గుడ్ న్యూస్గా స్వీట్ కూడా ఇచ్చేస్తాడు ఆల్రెడీ. సో కంగ్రాచులేషన్స్ మా. ఎంత పర్సంటేజ్? 94. గ్రేట్, రియల్లీ. సో నేను ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, పిల్లల్లో చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. చాలామంది అందరూ ఒకేలా ఉండాలి అని కూడా ఉండదు, బట్ ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. మనం ఫోకస్డ్గా తీసి గుర్తిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒక మార్క్ టాలెంట్తో ముందుకు వెళ్తారు అనటంలో నో డౌట్ ఎట్ ఆల్. సో ఇక్కడ సిద్ధార్థ రిషి ఉన్నారు మనతో పాటు. తను చిన్నప్పటి నుంచి కూడా ఏవో పెయింటింగ్స్ వేస్తూ ఉంటే ఏదో పిచ్చి గీతల్లే అని వాళ్ళ అమ్మగారు కొట్టి పరేయలేదు. దీనికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, ఆ వైపుగా మనం ఎంకరేజ్ చేస్తే చాలా రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు, చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చు అని ఆమె అప్పుడే గుర్తించారు. సో ఇప్పుడు ఇంటి నిండా చాలా అవార్డ్స్ కనిపిస్తున్నాయి, ఎటు చూసిన పెయింట్స్. నేనైతే వాల్ షీట్స్ అనుకున్నాను కొన్ని పెయింటింగ్స్ చూసి, అంత అత్యద్భుతంగా కనిపిస్తున్నాయి ఆర్ట్ అనేది. సో ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందిమా? చిన్నప్పటి నుంచి నాకు బాగా ఒక హాబీ కింద క్రియేట్ అయింది. దానివల్ల చిన్నప్పుడు నేను ఇంటర్నెట్ ఆ టైంలో ఏమి లేదు. సో దానివల్ల మా అమ్మ ఇచ్చిన ఏదైనా ట్రైన్ జర్నీలో, సపోజ్ ఎగ్జాంపుల్ ట్రైన్ జర్నీలో ఆ టైంలో ఒక సీట్, ఒక పెన్సిల్ తీసుకొని అలాగ డ్రా చేసేవాడిని. ఈ ఆబ్జెక్ట్ కనిపించిన ఆ టైంలో నా క్రియేటివిటీ కూడా ఒక విధంగా మంచి క్రియేటివ్గా వచ్చింది. అంటే ఆబ్జెక్ట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎలా వేయాలి, ఇప్పుడు బాల్ వేయాలంటే బాల్ మధ్యలో బాల్ వేస్తాం, ఐ మీన్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా బీచ్ కానీ ఏదైనా సరౌండింగ్స్ ఆ నేచర్ తగ్గట్టుగా వేయడం, అంటే ఆ బాల్ కి ఒక అంబియన్స్ క్రియేట్ చేయాలి ఓన్ గా చేసుకున్నాను. అలాగే ఎన్నో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. ఇలాగా నాకు చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా. సుభద్రాదేవి ఆ మేడం నాకు చాలా సపోర్ట్ చేశారు. అందులో ఏంటంటే ఆ మేడము ఎంతో మందికి పిల్లలందరినీ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఈవెన్ నాట్ ఇన్ ఆర్ట్, ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ చాలా ఆవిడ ఎలా ఉందంటే ఒక మదర్ టీరిస్తారు. సో చాలామందికి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, నాకు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. దానివల్ల ఎన్నో హైదరాబాద్లో కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశాను. ఇలాగ బాలరత్న అవార్డు అందుకున్నాను. ఈవెన్ 10 years లోనే బాలరత్న అవార్డు. బాలశ్రీ కూడా ఒక 1 month తర్వాత అలాగా రీచ్ అయ్యాను. అక్కడికి కూడా ఢిల్లీకి వెళ్ళడం ఒక 1 week అనుకుంటా. అక్కడ ఉండి సరౌండింగ్స్ ఎక్స్పోజర్, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎలాగా ఆ ఎన్విరాన్మెంట్ బాగా నచ్చింది. 30 ఈ ఆర్ట్ కాంపిటీషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా మీకు నేషనల్ లెవెల్లో సూపర్ కిడ్ అవార్డు కూడా వచ్చింది కదా, ఏమనిపించింది అప్పుడు? చాలా గర్వంగా ఉంది. సపోర్ట్ వల్ల నాకు బాగా
అనిపించింది. చాలా టెక్నిక్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మేము పట్టుకున్నప్పుడు పెన్సిల్ గ్రిప్ చేస్తున్నప్పుడు వేరు, బట్ ఆ గ్రిప్పింగ్లోనే హీస్ అ గుడ్ ఆర్టిస్ట్ అని మేము చెప్పగలుగుతాం. కొంతమంది ఏంటి ఆ టెక్నిక్ యాక్చువల్లీ? కొంతమందికి ఒక్కొక్కరికి ఒక టెక్నిక్ అంటే స్టైల్, ఒక స్టైల్ సిగ్నేచర్. నా స్టైల్ ఏంటంటే ఒక వాటర్ కలర్స్ లోనే డెవలప్ చేసుకున్నాను. ఎలా వేయాలి, ఆ వాటర్ని ఎలా కంట్రోల్ చేయాలి, కలర్ మిక్సింగ్ ఏంటి, వాటర్ ప్రైమరీ కలర్స్, వాటర్ సెకండరీ, అలాగా స్టార్ట్ అయింది ఆ జర్నీ. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అంటే నాదేంటంటే ఫస్ట్ నుంచి బిగినర్ కెచ్చింగ్ వేయడం, దానివల్ల ఇంకో స్టెప్ అలా లెవెల్ బై లెవెల్ ఇంక్రీజ్ చేసుకున్నాను. సరే, చిన్నప్పుడు అంటే ఏదో అల్లరి చేయకుండా ఉంటాడు కాబట్టి ఒక పేపరు ఒక పెన్సిల్ ఇచ్చి అమ్మ బొమ్మలు వేయించింది అనుకో, తర్వాత మీరు దానిపైన ఇంట్రెస్ట్ పెడుతున్నప్పుడు ఏంట్రా ఇంక ఈ బొమ్మల్లోనే ఉండిపోతావా నువ్వు, ఇంకొకటి ఏదైనా చేయాలి అని ఆపేస్తే ఈరోజు మీ నుంచి ఇన్ని పెయింటింగ్స్ వచ్చి ఉండేవి కావు, అంతేనా? ఏమనిపించింది? అంటే చిన్నప్పుడు అలాగే ఎన్విరాన్మెంట్లో నాకు అలా ఏమి డిస్టర్బెన్స్ రాలేదు. చాలా మంది ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, కానీ ఆ ఎంకరేజ్మెంట్తో పాటు అలాంటి నెగిటివ్ టాక్ వచ్చితే అప్పుడు మనం పట్టించుకోకూడదు. నా విధంగా నేను అలాగా కంట్రోల్ అయ్యాను. ఎస్, అంటే స్టడీస్లో బాగా రాణిస్తేనే సూపర్ కిడ్ అనో లేకపోతే వండర్ కిడ్ అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు, బట్ అదర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి, చాలా టాలెంట్ ఉంటుంది పిల్లల్లో. సో టైం వేస్ట్. ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్ ఇంటర్వ్యూలో చెప్పారు అప్పట్లో ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఇంటర్నెట్స్ లేవు కాబట్టి నేను నా టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాను, కంప్లీట్గా నా టైంని ఎఫర్ట్ చేశాను. బట్ ఇప్పుడు అవసరం లేనివి అనవసరమైనవి చాలా ఉంటున్నాయి మన చుట్టూ, దాంట్లో పిల్లల చుట్టూ ఇంకా చాలా ఉంటున్నాయి. ఏం చెప్తారు కిడ్స్కి? లైక్ ఒక బ్రదర్గా ఏం చెప్తారు? వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వని, కానీ వాళ్ళు మరీ ఇన్డెప్త్గా ఇంపాక్ట్ అవ్వకూడదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితేనే అప్పుడు ఎందులో స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళకి అర్థం అవుతుంది. ఒకవేళ నేను ఇంకా ఏదైనా ఒక వీడియోలో ఎడిక్ట్ అయిపోయాను, నేను అందులోంచి బయటకు రావాలంటే వాళ్ళకి ఏదైనా పుస్తకం బుక్ ఏదైనా చదువుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ దాని మీద చెప్తే అప్పుడు వాళ్ళు అండర్స్టాండ్ అవుతారు. ఏదైనా డ్యాన్స్లో కానీ ఒక ఆర్ట్ మీద అలాగా గేమ్స్ అయినా అవ్వచ్చు. ఆ గేమ్స్లో కూడా లిమిట్ ఉండాలి, ఎక్కువగా ఉంటాయి కదా కొన్ని, ఆ లిమిట్ లో ఉంటే లీనమైపోకూడదు. ఏదైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ లో కొంత అవర్స్ మాత్రం మనం దాన్ని తీసుకోవాలి, కానీ అదే ప్రపంచంగా వెళ్ళిపోతే మాత్రం మనల్ని అది కిల్ చేసేస్తూ ఉంటుంది. ఎస్, ఇప్పుడు అన్నీ చెప్పిన ప్రతి మాట చాలా వ్యాలిడ్ కాబట్టి తమ్ముడు తల ఊపుతూనే ఉన్నాడు. ఇప్పుడు స్టడీస్ వరకు వస్తే ఇంటర్ సెకండ్ ఇయర్లో 94% తను చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారు చెప్పారు కొంచెం బాధలో ఉన్నాడు బాబు అని. ఏమ్మా అంటే నేను వేరే ఎక్స్పెక్ట్ చేశాను మేడం అని చెప్తున్నాడు. ఇప్పుడు సాయి శ్రేయస్తో మాట్లాడదాం, ఎందుకంటే ఇప్పటివరకు సిద్ధార్థ చెప్పిన ప్రతి మాటకి నేను ఎలా అయితే వింటున్నానో ఇంట్రెస్ట్గా తమ్ముడు సాయి కూడా అలా వింటూనే ఉన్నాడు. సో నీకేమనిపిస్తోంది? ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి, హ్యాపీనా? హ్యాపీ అండి, హ్యాపీ విత్ మై రిజల్ట్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ద మెయిన్ థింగ్ ఐ హ్యావ్ టు అడ్రస్ ఇస్ దట్ నాకు కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను. యాక్చువల్లీ ఈ ఎగ్జామ్స్ అవుతున్న టైంలో కూడా నాకు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెన్స్ వరకు వెళ్ళారనమాట. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. సో యాజ్ అ స్టూడెంట్గా నేను ఏం చెప్పగలనంటే ఒక నార్మల్ మన ఫ్రెండ్స్ స్టూడెంట్స్గా ఏం చేయగలం, మన బెస్ట్ ఇవ్వగలం ఏ విషయంలోనైనా, ఏదో స్టడీస్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్స్ కానీ. అవి మీట్ అవ్వకపోతే, మన స్టాండర్డ్స్ మీట్ అవ్వకపోతే ఒక ఫెయిల్ అయినా మన్ని ట్రై చేయాలనేసి నా ఒపీనియన్ అనమాట. మరి అంత ఎక్స్ట్రీమ్ లెన్స్కి వెళ్ళకూడదని జస్ట్ ఐ వాంట్ టు స్ప్రెడ్ దిస్. 100%. ఎందుకంటే ఏది అక్కడితో ఎండ్ కాదు, ప్రతిదానికి కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి ఒక్క చోట మనం ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్లో మనం సక్సెస్ అవ్వాలి అనడానికి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే సరిపోతుంది. బట్ కొంతమంది తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఫ్యామిలీ లాస్ అవుతాయి, ఎందుకంటే రిలేషన్స్ ఎట్ ది సేమ్ మీరు చెప్పినట్టు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఒకవేళ వాళ్ళకి మనం చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, మనం ఆ టైంలో కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాం, చాలా డిస్టర్బ్ అవుతాం. ఎందుకు అసలు అలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారు? అంటే యూజువల్లీ స్టాండర్డ్స్ అని కాదు కానీ పక్కనున్న ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ లేకపోతే ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ
మరీ అంత లీనం అయిపోకూడదు ఏ విషయంలోనైనా, కొంచెం డిఫరెన్స్ మెయింటైన్ చేసి, లేకపోతే ఏమైనా మా అన్నయ్యలాగా లేకపోతే ఏదైనా మీకు నచ్చిన విషయం చేయడం బెటర్. లైక్ కొంచెం హాబీ కానీ ఏమైనా బయటికి వెళ్ళడం, కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, అంటే ఇట్స్ మోర్ లైక్ మిక్సింగ్. కొంచెం బయటికి వెళ్ళి మిక్స్ అవుతే అంత స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది అనేసి అనిపిస్తుంది అనమాట నాకు. అది బాగా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై రిజల్ట్స్ అన్నారు. సో అంటే పేరెంట్స్ 94% ఎందుకు సాయి, మిగతా పర్సంటేజ్ ఎందుకు తగ్గింది అని అడగలే? లేదు అలా అడగలేదు. అంటే ఆ పేరెంట్స్, మా పేరెంట్స్ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజం చెప్పాలంటే. ట్రూ. అదర్ పేరెంట్స్ కొంచెం, అంటే అదర్ పేరెంట్స్ అంటే మోస్ట్ పీపుల్ కాదు, చాలా తక్కువ. ఇప్పుడు రీసెంట్ డేస్ లో పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. పేరెంట్స్ కన్నా ఇంకా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు అనమాట చెప్పాలంటే. బట్ ఇంకా కొంతమంది లైక్ దే స్టిల్ కంపేర్, కానీ వాళ్ళు కంపేర్ చేసినా కూడా మరీ అంత హార్ట్కి తీసేసుకోకుండా కొంచెం టైం పడుతుంది. ఇట్ విల్ బీ రియలీ హార్డ్ టు అడ్జస్ట్. బట్ యా, మనం కొంచెం స్లోగా, మరి అంటే ఏదైనా సాడ్ అనేది ఉంటుంది, బాధ అనేది ఉంటుంది, కానీ మరి అంత ఎక్స్ట్రీమ్ లెన్స్కి వెళ్ళకూడదు. అది ఆ రియలైజేషన్ సెల్ఫ్ గా కూడా ఉంటుంది, బట్ మనం బరస్ట్ అవ్వలేము. బట్ పేరెంట్స్ దాన్ని ఒక స్ట్రెస్ గా చెప్తే గనుక ఇప్పుడు సాధించిన ఈ మార్క్స్ ని కూడా మనం ఎంజాయ్ చేయలేం, రైట్ కదా? సో ఇప్పుడు చాలా వరకు ఇదే జరుగుతుంది. ఎక్కువ శాతం ఈ మధ్య న్యూస్ చూస్తే చాలా వరకు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ని ఒక స్ట్రెస్గా తీసుకుంటున్నారు. పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మా అమ్మ వాళ్ళు పక్క వాళ్ళ పిల్లలకి మంచి మార్కులు వచ్చి మంచి ర్యాంక్ వచ్చింది, నాకు రాలేదని వాళ్ళు ఏమైనా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారేమో, వాళ్ళు నన్ను ఏమైనా అనేస్తారేమో, ముందే మనం రాంగ్ డెసిషన్ తీసేసుకుంటే అయిపోయాయి కదా, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. బట్ ఇప్పుడు మనం నెగిటివ్ కాకుండా పాజిటివ్లో మాట్లాడుకుందాం. మీరు ఒక ప్రిపరేషన్ అయ్యారు కదా, సో ఇంటర్ సెకండ్ ఇయర్లో నా రిజల్ట్స్ ఇలా ఉండాలి అని ఆ ఎఫర్ట్ పెట్టే ముందు ఎక్కువ మిమ్మల్ని ఏది ఓవర్కమ్ చేస్తుంది? ఆ రిజల్ట్సే ఓవర్కమ్ చేస్తుందా, లేకపోతే ఎస్ వీ హ్యావ్ టు డూ, మనం చేయగలం అని ఒక బూస్టింగ్ ఉంటుందా? ఇది ఇంపార్టెంట్ చాలా. అవునవును, కరెక్టే మీరు చెప్పిన పాయింట్ చాలా యాప్ట్గా ఉన్నది. చెప్పాలంటే ఇది 2 sides తీసుకోవచ్చు. అంటే ఓవర్వెల్మ్ అయిపోతాం అనమాట ఫస్ట్ ఈ రిజల్ట్ రావాలి అని. కొంతమంది వాళ్ళకి తెలుసు అంటే మాకు ఇంతే వస్తుంది అలా కూడా ఉంటారు. కొంతమంది నేను ఇంత చేస్తే చాలు అని. మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉండాలి. మనం చెప్పాను కదా, ఎంతవరకు వీలైతే అంతవరకు ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేయాలి. అది మన మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. నేను చేసింది అయితే అది ఎంతవరకు రిజల్ట్ గురించి నేనైతే ఫస్ట్ పట్టించుకోలేదు. ఫస్ట్ రిజల్ట్ అనుకున్నాను ఇంత వస్తే చాలు అని, కానీ అంతవరకు ట్రై చేశా. రాలేదన్నా కూడా నేను అంత ఇదైపోను, నేను ట్రై చేస్తాను ఏమైనా ఇంకా ఎలాగ ఇంప్రూవ్ అవ్వాలని. ఇప్పుడు రాలేకపోతే ఓకే, ఐ డన్ మై బెస్ట్ అని నాకు తెలుసు కాబట్టి సో అలాగా కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఒక ఫ్రెండ్గా, ఒక స్టూడెంట్గా మిగతా వాళ్ళని కూడా ఒక ఫ్రెండ్స్లా ట్రీట్ చేసి ఒక మంచి మెసేజ్, ఒక లైన్, సింగిల్ లైన్. ఒక లైన్లో చెప్పాలంటే మన క్లోజ్ ఫ్రెండ్స్ చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. మంచి ఫ్రెండ్స్ని చూస్ చేసుకొని, అంటే టెంపరీగా ఉండొచ్చు, ఎప్పుడో ఒకసారి మాట్లాడచ్చు. మనం ఏమైనా సాడ్గా ఉన్నా వెంటనే వాళ్ళు కాల్ ఎత్తేలాగా, లేకపోతే మనం ఏమున్నా మనం షేర్ చేయాలి. మెయిన్ బాధ ఎనీథింగ్, హ్యాపీనెస్ కానీ షేర్ చేసుకుని మంచి ఫ్రెండ్స్, మంచి సపోర్ట్ బ్యాకింగ్ సిస్టమ్, పేరెంట్స్, టీచర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అలా ఉంటే ఎనీథింగ్ విల్ బి ఈజీ అన్నట్టు. సూపర్, బ్యూటిఫుల్ వర్డ్స్. సో చూసారుగా, ఇద్దరు సిద్ధార్థ కానీ సాయి కానీ ఇద్దరిని టచ్ చేస్తే, ఒక్కరు టాలెంట్ పరంగా మనం ఎలాంటి డిసిప్లిన్గా ఉండాలి, ఎలాంటి ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్ళాలి, పేరెంట్స్ కూడా ఎలా ఎంకరేజ్ చేయాలి, సొసైటీలో మనకి ఒక మార్క్ రావాలి అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది అన్నయ్య చెప్పిన మాటలు. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఒక మంచి ఫ్రెండ్ని మనం ఎలా చూస్ చేసుకుంటాం అంటే, ఫ్రెండ్లో క్వాలిటీస్ని మనం ఎప్పుడు చూస్ చేసుకోము, కానీ వాళ్ళ వల్ల మనం ఏ వేలో వెళ్తున్నాం అనేది కరెక్ట్ చేసుకుంటే ఆ ఫ్రెండ్షిప్ ఎలాంటిది అని కూడా మనకు తెలుస్తుంది. అట్ ది సేమ్ ఊరికే ఫ్రెండ్స్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్నే షేర్ చేసుకోవడం కాదు, ఎవరైనా ఒకవేళ మూడీగా ఉంటే వాళ్ళ పెయిన్ కూడా షేర్ చేసుకొని ఆ విషయాన్ని తెలుసుకుంటే వాళ్ళల్లో ఉన్న ప్రెజర్ని కూడా తీసేయవచ్చు అని చెప్తున్నారు. ఈ మాటలన్నీ ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, చదువుని ఒక భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గంగా కాకుండా చాలా ఒత్తిడిగా తీసుకుంటున్నారు. పేరెంట్స్ తప్పు కూడా చాలా వరకు ఉంది ఇందులో అనటానికి కూడా ఏమి డౌట్ పడవసరం లేదు. చాలామంది సైకాలజిస్టులు, మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు, మీ పిల్లల్ని స్వేచ్ఛగా, అది కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వద్దు, కానీ వాళ్ళ టాలెంట్ వరకు
కొంత ఫ్రీడమ్ ఇవ్వండి, కొంత టైట్ చేయండి, కొంత ఫోకస్ పెట్టండి. ఆ రకంగా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్లో మీ కిడ్స్ని మీరు బిల్డ్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు డిపెండర్స్గా కాకుండా చాలా బాగా రాణించగలుగుతారు అని కూడా చెప్తున్నారు. సో ఒకవేళ మీ పిల్లల్లో ఏమైనా ఇబ్బందికర సిచ్యువేషన్స్ కానీ లేకపోతే వాళ్ళపైన ఏమైనా ఇంపాక్ట్స్ ఉన్నట్టయితే కనుక సైకాలజిస్టులను కూడా మనం కలిసి ఒక మంచి అభిప్రాయం తీసుకుంటే కనుక మన పిల్లల్ని రైట్ వేలో తీసుకెళ్ళడానికి కూడా వీళ్ళిద్దరితో మాట్లాడినాక చాలా చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ వర్డ్స్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మా మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్.